హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి ఎస్జిటిలో వచ్చినటువంటి మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ముందుగా తెలుగు మెథడ్ చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చినట్టు ఇక్కడ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నటువంటి వారు ఎవరు? బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నటువంటి వారు ఎవరంటే దీనికి ఆప్షన్ 4 ఉన్నాయి. ఇక్కడ ఆ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ హెగెల్, సెకండ్ ఆప్షన్ ఎస్కే వర్మ, థర్డ్ ఆప్షన్ సైమన్ పాటర్, ఫోర్త్ ఆప్షన్ ఇజ్లర్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇజ్లర్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని అన్నటువంటి వారు ఎవరంటే ఇజ్లర్ అనేటువంటి వారు అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాము. త్రిభాషా సూత్రం అనుసరించడంలో గల అవరోధాలలో సరైన దానిని గుర్తించండి. త్రిభాషా సూత్రం అనుసరించడంలో గల అవరోధాలలో సరైన దానిని గుర్తించండి. మరి ఇచ్చినటువంటి ఇక్కడ 4 స్టేట్మెంట్లలో ఏవి కరెక్ట్ అన్నాడు ఇక్కడ. మరి మొదటిది ఏముందంటే ప్రభుత్వాలు బాధ్యత వహించడము. తర్వాత సెకండ్ బి అనేటువంటిది విద్యార్థులు 3 భాషలు నేర్వడం కష్టమని భావించడము. సి హిందీ ప్రాంతాల వారు దక్షిణాది భాషలు నేర్చుకోకపోవడము. డి కొన్ని దక్షిణాది రాష్ట్రాల వారు జాతీయ భాష ఆవశ్యకతను గుర్తించకపోవడము. మరి ఇచ్చినటువంటి ఈ ఏబిసిడి 4లో ఏవి సరైనవంటే ఇక్కడ సిడి మాత్రమే సరైనటువంటిది. మరి క్వశ్చన్ ఏముంది ఇక్కడ, త్రిభాషా సూత్రం అనుసరించడంలో గల అవరోధాలలో సరైనటువంటి దానిని గుర్తించండి అంటే హిందీ భాష అంటే త్రిభాషా సూత్రాలు నేర్చుకోవడంలో ఉన్నటువంటి అడ్డంకులు ఇక్కడ ఏముందంటే సి మరియు డి అంట. మరి సి ఏముంది ఇక్కడ, హిందీ ప్రాంతాల వారు దక్షిణాది భాషలు నేర్చుకోకపోవడం అనేటువంటిది ఒకటి అవరోధం. అదేవిధంగా కొన్ని దక్షిణాది రాష్ట్రాల వారు జాతీయ భాష ఆవశ్యకతను కూడా గుర్తించకపోవడము, ఈ రెండూ కూడా త్రిభాషా సూత్రానికి అడ్డంకులుగా ఉండడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ ప్రజ్ఞామాపణిని అనుసరించి 2వ సంవత్సరంలో శిశువు భాష అవగాహన చేసుకుంటాడని పేర్కొన్నారు. మరి ఏ ప్రజ్ఞామాపణి అంటే అది చూద్దాం. ఇక్కడ మనం ఆప్షన్ మనకు 4 ఉన్నాయి. ఇక్కడ టెర్మన్ మెర్రిల్, తర్వాత స్కిన్నర్ వాట్సన్, తర్వాత చోమ్స్కీ, తర్వాత సైమన్ పాటర్. ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో మనకు మొదటిది ఆన్సర్ కావడం జరుగుతుంది. టెర్మన్ మెర్రిల్ అనేటువంటి ప్రజ్ఞామాపణి అనుసరించి 2వ సంవత్సరంలో శిశువు భాష అవగాహన చేసుకుంటాడని పేర్కొనడం జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పాఠశాలలో విద్యార్థులకు కల్పించినటువంటి వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని అన్నటువంటి వారు ఎవరు? పాఠశాలలో విద్యార్థులకు కల్పించినటువంటి వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అన్నటువంటి వారు ఎవరంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు వలారి అజయుల్, తర్వాత కన్నింగ్హెమ్, తర్వాత ఆల్బర్ట్, తర్వాత వించ్. మరి 4 ఆప్షన్లో సరైనటువంటి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఆల్బర్ట్ ఏమని చెప్పింది ఇక్కడ, పాఠశాలలో విద్యార్థులకు కల్పించినటువంటి వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని అన్నటువంటి వారనమాట. ఎవరంటే ఆల్బర్ట్. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తరగతి బోధనలో ఉపయోగకరంగా ఉండేటువంటి అనుభవాలను ఒక శంకు ఆకారంలో చూపించిన వారి పేరు అతని దేశమును సరిగా జత చేయుము. చూడండి, ఇక్కడ తరగతి బోధనలో ఉపయోగకరంగా ఉండేటువంటి అనుభవాలను ఒక శంకు ఆకారంలో చూపించిన వారి పేరు అతని దేశమును సరిగా జతపరచుము. ఇక్కడ మనకి ఏబిసిడి ఏమనంటే జాన్ ఆర్ ఫిర్త్, వైగాడ్స్కీ, ఎడ్గల్ డేలు, జోహన్ గాడ్జ్ ఫ్రైడ్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేశాలు ఏమనంటే అమెరికా, జర్మనీ, బ్రిటన్, సోవియట్ రష్యా. మరి ఇందులో మనకు కావాల్సిన ఆన్సర్ ఏముంది ఇక్కడ C1 అంట. సి అనేటువంటిది 1కి ఆన్సర్ కావడం జరుగుతుంది ఇక్కడ. మరి సి ఏముంది ఇక్కడ ఎడ్గల్ డేల్ అతని యొక్క దేశం ఏదంటే అమెరికా. చూడండి క్వశ్చన్ చూడండి మరోసారి. ఇక్కడ తరగతి బోధనలో ఉపయోగకరంగా ఉండేటువంటి అనుభవాలను ఒక శంకు ఆకారంలో చూపించిన వారి పేరు ఎవరంటే ఎడ్గల్ డేల్, అతని దేశం ఏదంటే అమెరికా దేశం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనము అని అన్నటువంటి వారు ఎవరు? అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావము విద్యార్థి సమర్థతను జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనం అనేటువంటి వారు ఎవరంటే మరి ఇక్కడ ఆప్షన్లు ఏమనంటే డాక్టర్ రంగనాథన్, హార్వే, ఈబి వైట్, తర్వాత కేథలిన్ డి స్మిత్. ఈ 4 ఆప్షన్ల సరైన ఆన్సర్ ఏమంటే ఇక్కడ హార్వే అనమాట. హార్వే. చూద్దాం మరోసారి. అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనము అని అన్నటువంటి వారు ఎవరంటే హార్వే గారు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ. ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏమందంటే ద ఫాలోయింగ్ డిస్కోర్స్ ఇస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ టీచింగ్ ప్రైమరీ లెవెల్ ఇంగ్లీష్ ఇన్ తెలంగాణ స్టేట్ బోర్డ్. చూడండి, ఇక్కడ ద ఫాలోయింగ్ డిస్కోర్స్ ఇస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ టీచింగ్ ప్రైమరీ లెవెల్ ఇంగ్లీష్ ఇన్ తెలంగాణ స్టేట్ బోర్డ్. మరి ఇచ్చిన ఆప్షన్ ఏమంటే ఇక్కడ కన్వర్జేషను, పిక్చర్ డిస్క్రిప్షను, తర్వాత పోస్టరు, తర్వాత ఫిల్మ్ రివ్యూస్. మరి ఇట్లా దీనికి ఆన్సర్ ఏమంటే ఫిల్మ్
ఫిల్మ్ రివ్యూ చూద్దాం. ఇక్కడ మనం ద ఫాలోయింగ్ డిస్కోర్స్ ఇస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ టీచింగ్ ప్రైమరీ లెవెల్ ఇంగ్లీష్ ఇన్ తెలంగాణ స్టేట్ బోర్డ్. మరి దీనికి ఆన్సర్ కాంది ఏమంటే ఇక్కడ ఫిల్మ్ రివ్యూ అనమాట. మరి డిస్కోర్స్లో భాగాలు ఇక్కడ ఏమనంటే కన్వర్జేషన్ భాగం, అదేవిధంగా పిక్చర్ డిస్క్రిప్షన్, అదేవిధంగా పోస్టర్, ఈ మూడు కూడా సరైన అంశాలు. కానీ ఫిల్మ్ రివ్యూ మాత్రం కాదనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ద మేజర్ అబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఈజ్. ద మేజర్ అబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఈజ్. మరి ఆప్షన్లు ఏమైనా ఇక్కడ మాస్టరింగ్ ద గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్, సెకండ్ వన్ స్కోరింగ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్, థర్డ్ వన్ యూజింగ్ ఇంగ్లీష్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆఫ్ లైఫ్, ఫోర్త్ వన్ స్పీకింగ్ ఇంగ్లీష్ లైక్ ఏ నేటివ్ స్పీకర్. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ వన్ యూజింగ్ ఇంగ్లీష్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆఫ్ లైఫ్. చూడండి మరోసారి క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం ద మేజర్ అబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఈజ్. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే యూజింగ్ ఇంగ్లీష్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి దీనికి ఆన్సర్ కావడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. రీడింగ్ ఈజ్ ఏ అంటే రీడింగ్ అనేటువంటిది ఏమంటే ఇక్కడ సో ఇక్కడ ఏముంది ఇక్కడ కాంప్లెక్స్ ప్రాసెస్, బి కాంబినేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్, సి ఏముంది డీకోడింగ్ ప్రాసెస్. ఈ మూడిట్లో ఏది ఆన్సర్ అంటే ఇక్కడ మనకు ఏబిసి మూడు కూడా దీనికి సరైన సమాధానం అవుతాయి. ఇక్కడ చూద్దాం మరోసారి చూద్దాం. ఇక్కడ రీడింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్, అలాగే రీడింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్, అదేవిధంగా రీడింగ్ ఈజ్ ఏ డీకోడింగ్ ప్రాసెస్. ఈ మూడు కూడా సరైన అంశాలు కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఎఫెక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ అచీవ్డ్ వెన్. ఎఫెక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ అచీవ్డ్ వెన్ అంటే ఎప్పుడంటే దీనికి ఆప్షన్ చూద్దాం మనం. స్టూడెంట్స్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్, సెకండ్ వన్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్ ఇన్ డీటెయిల్, థర్డ్ వన్ స్టూడెంట్స్ ఫాలో ద టీచింగ్ సైలెంట్లీ, టీచర్ కండక్ట్ స్పెషల్ స్టడీ అవర్ ఫర్ ఎగ్జామ్స్. మరి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ క్వశ్చన్ చూద్దాం మరోసారి మనము. ఎఫెక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ అచీవ్డ్ ఎప్పుడంటే అది స్టూడెంట్స్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అయినప్పుడు మనకు అది ఎఫెక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ ఆర్ యాన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ లేదా యాన్ అంటే దీనికి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ మనము అనలిటికల్ క్వశ్చన్ అవుతుందా, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, తర్వాత ఫ్యాక్చువల్ క్వశ్చన్, అదేవిధంగా డైవర్జెంట్ క్వశ్చన్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్. మరి క్వశ్చన్ ఏముంది ఇక్కడ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏమవుతుంది ఫ్యాక్చువల్ క్వశ్చన్ కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ రిగార్డింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్. మరి స్టేట్మెంట్స్ ఏమన్నా ఇక్కడ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి ఉన్నాయి ఇక్కడ. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏ చూద్దాం మనము. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మూవ్ ఫ్రమ్ మీనింగ్ టు ద ఫ్రమ్ వైల్ ఇంట్రడ్యూసింగ్ ద గ్రామర్ టు యంగ్ లెర్నర్స్. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ బి ఏముంది ఇక్కడ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టీచ్ గ్రామర్ ఇన్ కాంటెక్స్ట్ అండ్ ప్రొవైడ్ ద ఛాన్స్ టు ప్రాక్టీస్. మరి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2లో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏముంది ఇక్కడ. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్. మరి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ ఏ బిలో ఏది కరెక్ట్ అండి ఇక్కడ. బోత్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, రెండు కూడా సరైనటువంటి అంట. మరోసారి చూద్దాం మనం. స్టేట్మెంట్ ఏ ఏముందంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మూవ్ ఫ్రమ్ మీనింగ్ టు ద ఫ్రమ్ వైల్ ఇంట్రడ్యూసింగ్ ద గ్రామర్ టు యంగ్ లెర్నర్స్. ఇది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా బి కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టీచ్ గ్రామర్ ఇన్ కాంటెక్స్ట్ అండ్ ప్రొవైడ్ ద ఛాన్స్ టు ప్రాక్టీస్. ఈ రెండు కూడా స్టేట్మెంట్లు సరైన స్టేట్మెంట్లు కావడము జరిగింది. తర్వాత మనం మ్యాథ్స్ మెథడాలజీ చూద్దాం మనము. మ్యాథ్ మెథడాలజీ మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ క్రింది వాటిలో ప్రాథమిక స్థాయి నుండి ప్రాథమికోన్నత స్థాయికి గణితంలో విషయ పరివర్తనకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి. క్రింది వాటిలో ప్రాథమిక స్థాయి నుండి ప్రాథమికోన్నత స్థాయికి గణితంలో విషయ పరివర్తనకు సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ మనకి ఏబిసిడి 4 ఉన్నాయి ఇక్కడ. మరి ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే ప్రాథమిక స్థాయి పూర్తయ్యే నాటికి సాధించినటువంటి గణిత సామర్థ్యాలు ప్రాథమికోన్నత స్థాయికి పూర్వభావనలు అవుతాయి. సెకండ్ ఏముంది స్టేట్మెంట్ ఇక్కడ బి స్టేట్మెంట్ గణిత విషయ విస్తృతి పెరుగుతుంది. మరి సి స్టేట్మెంట్ ఏముందంటే గణిత భావనల అమూర్త స్థాయి తగ్గుతుంది. తర్వాత ఫోర్త్ ఏముంది ఇక్కడ డి అనేటువంటిది ప్రాథమిక స్థాయిలో అభ్యసించిన అంకగణిత భావనల ఆధారంగా ప్రాథమికోన్నత స్థాయిలో బీజగణిత పరిచయము చేయబడుతుంది. ఇందులో సరైనటువంటి అంశాలు ఏమంటే ఇక్కడ మనకు చూద్దాము ఏబిడి. సో ఏబిడి సరైనవంటే ఇక్కడ. సో మరోసారి క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ప్రాథమిక స్థాయి నుండి ప్రాథమికోన్నత స్థాయికి గణితంలో విషయ పరివర్తనకు సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
మరి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి చూద్దాం. అక్కడ ప్రాథమిక స్థాయి పూర్తయ్యే నాటికి సాధించినటువంటి గణిత సామర్థ్యాలు ప్రాథమికోన్నత స్థాయికి పూర్వభావనలు అవుతాయి. ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా గణిత విషయ విస్తృతి కూడా పెరుగుతుంది. ఇది కూడా సరైన స్టేట్మెంటే. కానీ సీఎం ఉంది ఇక్కడ గణిత భావనల అమూర్త స్థాయి తగ్గుతుంది అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే గణిత భావనలకు అమూర్త స్థాయి పెరుగుతుంది అంటే క్లాస్ పెరిగే కొద్దీ గణిత భావనలకు అమూర్త స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. సరే డి ఇది కరెక్టే కాబట్టి డి చూద్దాము. ప్రాథమిక స్థాయిలో అభ్యసించినటువంటి అంకగణిత భావనల ఆధారంగా ప్రాథమికోన్నత స్థాయిలో బీజగణిత పరిచయము చేయబడుతుంది. ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యార్థి ఇచ్చినటువంటి భిన్నాలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయగలిగాడు. అయితే ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము ఏమిటి? మరి దీనికి ఆప్షన్లు ఏమన్నా ఇక్కడ జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యం. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము. దీనికి ఆన్సర్ ఏమంటే అవగాహన దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. క్వశ్చన్ చూద్దాం ఒక్కసారి. ఒక విద్యార్థి ఇచ్చినటువంటి భిన్నాలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయగలిగాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటంటే ఇక్కడ అవగాహన అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రాజెక్టు పద్ధతిలోని క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. ప్రాజెక్టు పద్ధతిలోని క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. మరి ఇక్కడ మనకు వచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏమన్నా ఇక్కడ ప్రాజెక్టు వ్యూహరచన, పరిస్థితులు కల్పించడము, ప్రాజెక్టు మూల్యాంకనం చేయడము, ప్రాజెక్టును అమలుపరచడము, అదేవిధంగా ప్రాజెక్టు నివేదికను రూపొందించడము, తర్వాత ప్రాజెక్టును ఎంచుకునే ఉద్దేశాన్ని వివరించడము. మరి ఇచ్చినటువంటి ఈ ABCDEFలలో వీటిని ఏం చేయాలి మనము సరైన క్రమంలో అమర్చాలి. కాబట్టి మరి దీనికి ఆప్షన్ ఏమిటి కదా BFADCE చూద్దాం. ఇక్కడ మనము మరి ఫస్ట్ ఏమని చెప్పండి ఇక్కడ పరిస్థితులను కల్పించడం. ఫస్ట్ బి కాబట్టి పరిస్థితులను కల్పించాలా. తర్వాత సెకండ్ అంశం ఏమవుతుంది ఇక్కడ ప్రాజెక్టును ఎంచుకుని ఉద్దేశాన్ని వివరించడము. చూడండి ఇక్కడ పరిస్థితులు కల్పించాలి, తర్వాత ప్రాజెక్టును ఎంచుకుని ఉద్దేశాన్ని వివరించాలి, తర్వాత ఏ కాబట్టి ప్రాజెక్టు యొక్క వ్యూహరచన, తర్వాత డి కాబట్టి ప్రాజెక్టును అమలుపరచడము. నెక్స్ట్ ఏముంది ఇక్కడ తర్వాత సి కాబట్టి ప్రాజెక్టును మూల్యాంకనం చేయటము. ప్రాజెక్టును మూల్యాంకనం చేయడం. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ప్రాజెక్టు నివేదికను రూపొందించడము. ఇవి సరైనటువంటి అంశాలు కావడం జరుగుతుంది. ఈ విధంగా క్రమంగా ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి అంశాలను మనం క్రమ పద్ధతిలో అమర్చాలన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. గణిత బోధన అభ్యసన పరికరాలు వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించినటువంటి క్రింది జతలను చదవండి. గణిత బోధన అభ్యసన పరికరాలు వాటితో చేయగలిగేటువంటి కృత్యాలకు సంబంధించినటువంటి క్రింది జతలను చదవండి. మరి ఇచ్చినటువంటి మనకు ఇక్కడ జతలు ఏమున్నాయి ఇక్కడ ABCD 4 ఉన్నాయి ఇక్కడ. మరి ఇందులో మొదటిది ఏముంది ఇక్కడ అనేటువంటిది గ్రిడ్ పేపర్ గుణిజాలు కారణాంకాలు లాంటి భావనలను చూపవచ్చు. గ్రిడ్ పేపర్ ఏంటి ఇక్కడ గుణిజాలు కారణాంకాలు లాంటి భావనలను చూపవచ్చు అంట. మరి బి ఏముంది ఇక్కడ జియో బోర్డు ద్వారా ఏం చేస్తామంటే మనము సమాంతర రేఖలు ఖండన రేఖలను చూపవచ్చు. మరి సి ఏముందంటే పెగ్ బోర్డ్. మరి దీని ద్వారా ఏం చేస్తామంటే మనము సజాతీయ భిన్నాల సంకలనాన్ని చూపవచ్చు. మరి డి ఏముందంటే సంఖ్యారేఖ పూర్ణ సంఖ్యలు వాటి సంకలన వ్యవకలన ప్రక్రియలను ప్రదర్శించవచ్చు. ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లలో సరైన అంశాలు ఇక్కడ ఏమంటే ABD సరైనవి, సి మాత్రం సరైనది కాదంట. సరే మళ్ళీసారి చూద్దాం. ఇక్కడ మనము మరి ఇచ్చినటువంటి ఈ యొక్క జతలు ఇక్కడ ఏముందంటే గ్రిడ్ పేపర్ ద్వారా మనము ఇక్కడ ABD కరెక్ట్ కాబట్టి ఫస్ట్ గ్రిడ్ పేపర్ దీని ద్వారా ఏం చేస్తాం మనము గుణిజాలు కారణాంకాలు లాంటి భావనలను చూపవచ్చు. సెకండ్ ఏముంది జియో బోర్డు ద్వారా ఏం చేస్తామంటే మనము సమాంతర రేఖలు ఖండన రేఖలను చూపవచ్చు. బి కూడా కరెక్టే. మరి డి కూడా కరెక్టే కాబట్టి డి ఏముంది ఇక్కడ సంఖ్యారేఖ ఏం చేస్తాం మనము పూర్ణ సంఖ్యలు వాటి సంకలన వ్యవకలన పరిక్రియలను ప్రదర్శిస్తాము. ఈ 3 సరైన. మరి సి ఏముంది ఇక్కడ పెగ్ బోర్డ్ అంట. ఇది సజాతీయ భిన్నాల సంకలనాన్ని చూపవచ్చు అన్నాడు ఇక్కడ. ఇది రాంగ్ అవుతుంది. సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ పెగ్ బోర్డ్ ద్వారా ఏం చేస్తాం మీరు బుక్లో ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఇక్కడికి దీనిపైన డౌట్ క్లియర్ అయిపోతుంది అనమాట. సో పెగ్ బోర్డ్ ఒకసారి మీరు బుక్లో చూడండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గణిత బోధనలో ప్రణాళికలకు సంబంధించినటువంటి క్రింది వ్యాఖ్యలను చదవండి. గణిత బోధనలో ప్రణాళికలకు సంబంధించినటువంటి క్రింది వ్యాఖ్యలను చదవండి. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. 1, 2 స్టేట్మెంట్. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏముందంటే వార్షిక ప్రణాళిక రచనలో ఒక్కొక్క యూనిట్ని బోధించడానికి పట్టేటువంటి పీరియడ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ ఒక యూనిట్ యొక్క పథక రచన వల్ల ఆ విద్యా సంవత్సరం మొత్తానికి అవసరమైనటువంటి బోధన అభ్యసన సామాగ్రిని ముందుగానే సమకూర్చుకోవచ్చు. మరి ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లలో కరెక్ట్ ఏమంటే ఇక్కడ సో 1వ వ్యాఖ్య స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 అసత్యం.
సరే ఏమిచ్చింది ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే వార్షిక ప్రణాళిక రచనలో ఒక్కొక్క యూనిట్ని బోధించడానికి పట్టేటువంటి పీరియడ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకోవాలి. ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. మరి సెకండ్ ఏమంటే ఇక్కడ ఒక యూనిట్ యొక్క పథక రచన వల్ల ఆ విద్యా సంవత్సరం మొత్తానికి అవసరమైనటువంటి బోధన అభ్యసన సామాగ్రిని ముందుగానే సమకూర్చుకోవచ్చు. ఇది రాంగ్. ఎందుకోసం అంటే ఒక యూనిట్ వల్ల మనము విద్యా సంవత్సరం మొత్తానికి కూడా మనకు యూనిట్ యొక్క ప్రణాళిక ఉపయోగపడదు. వార్షిక ప్రణాళిక మాత్రమే మనకు విద్యా సంవత్సరం మొత్తానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బోధన అభ్యసన సామాగ్రి ముందుగానే సమకూర్చుకోవడానికి మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే మనకు వార్షిక ప్రణాళిక ఉపయోగపడడం జరుగుతుంది, కానీ యూనిట్ ప్రణాళిక మనకు ఉపయోగపడడం జరగదు. అంటే ఉపయోగపడుతుంది కానీ విద్యా సంవత్సరం మొత్తానికి కాదనమాట. అది ఆ యూనిట్ బోధించేటువంటి సమయానికి మాత్రం ఉపయోగపడుతుంది అది, కానీ విద్యా సంవత్సరం మొత్తానికి ఉపయోగపడేటువంటి ప్రణాళిక ఏమంటే ఇక్కడ వార్షిక ప్రణాళిక అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాఠ్యాంశాలతో పాటు గణిత క్లబ్బు, గణిత సంఘము కార్యక్రమాలలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని మదింపు చేసేటువంటి మూల్యాంకనము. చూడండి ఇక్కడ పాఠ్యాంశాలతో పాటు గణిత క్లబ్బు, గణిత సంఘం కార్యకలాపాల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని మదింపు చేసేటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారంటే ఇక్కడ మరి ఇచ్చిన ఆప్షన్ ఏమన్నా ఇక్కడ సంగ్రహణాత్మక మూల్యాంకనము, సమ్మేటివ్ అసెస్మెంట్లు, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, తర్వాత లోప నిర్ధారణ మూల్యాంకనము, తర్వాత ప్రాయోగిక మూల్యాంకనం, తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనము. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం కావడం జరుగుతుంది. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అటువంటిది దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. మరోసారి క్వశ్చన్ చూద్దాము. పాఠ్యాంశాలతో పాటు గణిత క్లబ్బు, తర్వాత గణిత సంఘం కార్యకలాపాలలో విద్యార్థుల యొక్క భాగస్వామ్యాన్ని మదింపు చేయడానికి ఉపయోగపడే మూల్యాంకనం అనమాట. ఇది ఏంది? నిరంతర సమగ్ర మూల్యాంకనము, ఎఫ్ఎల్ ఎగ్జామ్ అనమాట. సైన్స్ మెథడాలజీ చూద్దాం. నెక్స్ట్ మనము సైన్స్ మెథడాలజీ ఏముందంటే ఫస్ట్ క్వశ్చను, మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశము. ఈ భావనను పెంపొందించడానికి ఎన్పిఈ, ఓకేనా, ఎన్పిఈ 1986 విద్యా ప్రణాళిక తయారీలో పొందుపరచడానికి గుర్తించినటువంటి 10 ఉమ్మడి మౌలిక అంశాలలో క్రింది వాటిలో వేటిని సిఫార్సు చేసింది? చూడండి క్వశ్చన్ చూడండి. ఇక్కడ మన దేశము భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశము. ఈ భావనను పెంపొందించడానికి ఎన్పిఈ 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 విద్యా ప్రణాళిక తయారీలో పొందుపరచడానికి గుర్తించినటువంటి 10 ఉమ్మడి మౌలిక అంశాలలో క్రింది వాటిలో వేటిని సిఫార్సు చేసిందంటే ఇక్కడ ఆప్షన్లు ఏమన్నట్టు ఇక్కడ సైన్స్ రక్షణ, సామాజిక అడ్డంకుల అభివృద్ధి, తర్వాత సమానత్వం, ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదం, తర్వాత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి హక్కులు మరియు విధులు. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే రెండు ఇచ్చినాడు ఇక్కడ ఆప్షన్లు, సమానత్వము, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, తర్వాత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి హక్కులు మరియు విధులు అనేటువంటివి ఈ రెండూ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో పొందుపరిచినటువంటి 10 ఉమ్మడి మౌలిక అంశాలు కొన్ని అంశాలు అనమాట ఇవి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యార్థి కరువు రావడానికి గల కారణాలు అన్వేషించాడు. ఇది ఈ దశలో సంభవిస్తుంది. ఒక విద్యార్థి కరువు రావడానికి గల కారణాలను అన్వేషించాడు. ఇది ఏ దశలో సంభవిస్తుందంటే దీనికి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ 4 ఆప్షన్లు ఏమైనా ఇక్కడ మూర్త ప్రచాలక, ఇంద్రియ చాలక, పూర్వ ప్రచాలక, తర్వాత అమూర్త ప్రచాలక అంట. మరి దీనికి ఆన్సర్ ఏమంటే అమూర్త ప్రచాలక. దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. దీని అర్థం ఏంది? ఇక్కడ ఒక విద్యార్థి కరువు రావడానికి గల కారణాలను అన్వేషించాడనేటువంటిది మనకు అమూర్త ప్రచాలక దశలో సంభవిస్తుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతిలోని విద్యార్థులను ఒక టర్ముకు సంబంధించినటువంటి వారి కృత్య పత్రాలు, పరిశీలన రికార్డులు, సేకరించినటువంటి సామాగ్రి ఒక ఫోల్డర్లో ఉంచమని అడిగాడు. ఈ ఫోల్డర్లను ఇలా పిలుస్తారు. ఆ ఫోల్డర్లు ఏమంటారంటే ఇక్కడ ఆప్షన్లు ఏమన్నా ఇక్కడ పోర్ట్ఫోలియోలు, తర్వాత నియోజనాలు, తర్వాత ప్రకల్పనలు, తర్వాత చెక్ లిస్టులు. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే పోర్ట్ఫోలియోకి ఆన్సర్ కావడం జరుగుతుంది. మరోసారి క్వశ్చన్ చూద్దాము. ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతిలోని విద్యార్థులను ఒక టర్ముకు సంబంధించినటువంటి వారి కృత్య పత్రాలు, పరిశీలన రికార్డులు, సేకరించినటువంటి సామాగ్రి ఒక ఫోల్డర్లో ఉంచమని అడిగాడు. ఈ ఫోల్డర్లను ఏమని పిలుస్తారంటే పోర్ట్ఫోలియోలని పిలవడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాఠాన్ని చిన్న చిన్న భాగాలు విభజించి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించి బోధించడము ఏ బోధనా పద్ధతికి సంబంధించినటువంటిది? పాఠాన్ని చిన్న చిన్న భాగాలు విభజించి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించి బోధించడము ఏ బోధనా పద్ధతికి సంబంధించినటువంటిది? దీనికి ఆన్సర్ ఇక్కడ ఏముందంటే మనకు 4 ఆప్షన్లు, ఉపన్యాస పద్ధతి, నియోజన పద్ధతి, చారిత్రక పద్ధతి, అదేవిధంగా ప్రదర్శన పద్ధతి. మరి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమంటే ఇక్కడ నియోజన పద్ధతి. చూడండి మరోసారి క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము పాఠాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించి బోధించడము అనేటువంటిది నియోజన పద్ధతి కిందికి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని
ఎంచుకోండి. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మనకి టైప్ ఆఫ్ బోర్డ్స్, తర్వాత వాటి యొక్క యూజెస్ మనకి ఇచ్చింది ఇక్కడ, టైప్స్ ఆఫ్ బోర్డ్స్, అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాలు ఇచ్చినాడు ఇక్కడ. మరి వీటిని జత చేద్దాం మనం. దానికంటే ముందు ఒకసారి చూద్దాం ఇక్కడ మనం. సో A2 B1 C4 D3 చూడండి ఇక్కడ. మరి ఏముంది చెప్పండి ఇక్కడ, ఏంటంటే ఫెల్ట్ బోర్డుకు ఉపయోగం ఏమంటే ఇక్కడ చిత్రాలు, దీనికి ఆన్సర్ 2 కాబట్టి చిత్రాలు మరియు తక్కువ బరువు గల బోధన అభ్యాసన సామాగ్రిని ఉంచడానికి. చూడండి ఇక్కడ ఫెల్ట్ బోర్డు ఎందుకోసం ఉపయోగిస్తారంటే అది చిత్రాలు మరియు తక్కువ బరువు కలిగినటువంటి బోధన అభ్యాసన సామాగ్రిని ఉంచడానికి ఫెల్ట్ బోర్డును ఉపయోగించడము జరుగుతుంది. మరి నెక్స్ట్ B ఏముంది ఇక్కడ, ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డ్. దీనికి ఉపయోగం ఏమంటే ప్లాస్టిక్ మరియు ఆక్రిలిన్ బొమ్మలు అతికించడం కొరకు. సో Bకు 1 ఆన్సర్ కాబట్టి ప్లాస్టిక్ గ్రాఫ్ యొక్క ఉపయోగాలు ఇక్కడ ఏమంటే, ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డు యొక్క ఉపయోగాలు ఇక్కడ ఏమంటే ప్లాస్టిక్ మరియు ఆక్రిలిన్ బొమ్మలు అతికించడానికి ఉపయోగపడడం జరుగుతుంది. మరి C ఏముంది ఇక్కడ, బులెటిన్ బోర్డ్. దీనికి ఉపయోగం ఏమంటే, దీనికి ఆన్సర్ 4th కాబట్టి ప్రకటనలను ప్రదర్శించడానికి. బులెటిన్ బోర్డులో మనము ప్రకటనలను ప్రదర్శిస్తాము. మరి D ఏముంది ఇక్కడ, హుక్ అండ్ లూప్ బోర్డ్. దీనికి ఉపయోగం ఏమంటే, దీనికి 3 కాబట్టి త్రిమితీయ ఆకృతి వస్తువులను ఉంచడానికి. హుక్ అండ్ లూప్ బోర్డుకు ఉపయోగము త్రిమితీయ ఆకృతి వస్తువులను ఉంచడానికి ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 4వ తరగతిలోని ఒక విద్యార్థి జంతువులు లేకపోతే ఏమవుతుందో ఊహించగలరు. ఇది ఏ విద్యా ప్రమాణము? 4వ తరగతిలోని ఒక విద్యార్థి జంతువులు లేకపోతే ఏమవుతుందో ఊహించగలరు అనేటువంటిది ఏ విద్యా ప్రమాణం అంటే, దీనికి ఆప్షన్లు ఏమో ఇక్కడ, విషయ అవగాహన, ప్రశ్నించడము, పరికల్పనలు చేయడం, అదేవిధంగా జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడము, బొమ్మలు గీయడము, పఠన నైపుణ్యాల ద్వారా భావ ప్రసారము. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ప్రశ్నించడము, తర్వాత పరికల్పనలు చేయడము. చూడండి ఇక్కడ 4వ తరగతిలోని విద్యార్థి జంతువులు లేకపోతే ఏమవుతుందో అనేటువంటి దాన్ని ఊహించగలరు. మరి ఇది దేని కిందకు వస్తుందంటే, ఇది ప్రశ్నించడం మరియు పరికల్పన చేయడం అనేటువంటి విద్యా ప్రమాణం కిందికి రావడము జరుగుతుంది. నెక్స్ట్ మనము తర్వాత సోషల్ మెథడ్ చూద్దాం. మనము సోషల్ మెథడ్స్లో ఫస్ట్ ఏముందంటే, చర్యాత్మక పరిశోధనలోని ప్రణాళిక దశలో చేపట్టేటువంటి కృత్యాలు ఏమన్నాడు ఇక్కడ, చర్యాత్మక పరిశోధనలోని ప్రణాళిక దశలో చేపట్టేటువంటి కృత్యాలు ఇక్కడ ఏమన్నట్టు మనకు ఆప్షన్ ఏమని ఇక్కడ, ప్రణాళికలను అభివృద్ధి చేయుట, దత్తాంశ సేకరణ, విశ్లేషణ మరియు ప్రణాళిక అమలు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఏముంది ఇక్కడ, సమస్యను గుర్తించుట, పరిమితం చేయడం, అదేవిధంగా సంబంధిత సాహిత్య సమీక్ష చేయడం అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. మరి థర్డ్ ఏముంది ఇక్కడ, ప్రణాళిక అమలు చేయుట మరియు ఫలితాలను ఇతరులతో పంచుకుంటూ. తర్వాత నెక్స్ట్ ఏముంది, 4th ఇక్కడ చర్యాత్మక ప్రణాళిక తయారీ మరియు ప్రణాళిక అమలు. మరి ఇచ్చినటువంటి ఈ 4 స్టేట్మెంట్లో మనకు సరైన స్టేట్మెంట్ ఏమంటే సెకండ్ స్టేట్మెంట్ మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ, సమస్యను గుర్తించుట, పరిమితం చేయుట మరియు సంబంధిత సాహిత్య సమీక్ష చేయుట. ఇది దేనికి ఆన్సర్ అవుతుందంటే, ఇది చర్యాత్మక పరిశోధనలోని ప్రణాళిక దశలో చేపట్టేటువంటి కృత్యాల కిందికి రావడము జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చార్టులు మరియు సంకలనం గుర్తు ప్లస్ అనునవి ఎడ్గార్ డేల్ అనుభవ శంకులోని ఈ సంకేతాలకు ఉదాహరణలు. చూడండి ఇక్కడ చార్టులు మరియు సంకలనం గుర్తు ప్లస్ అనేటువంటివి ఎడ్గార్ డేల్ అనుభవ శంకులోని ఏ సంకేతాలకు ఉదాహరణలు అంటే, దీనికి ఆప్షన్ ఏమని ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ 2 శబ్ద సంకేతాలు, సెకండ్ వన్ 2 దృశ్య సంకేతాలు, థర్డ్ ఏముంది ఇక్కడ శబ్ద సంకేతాలు మరియు దృశ్య సంకేతాలు. మనకి 4th ఏముంది ఇక్కడ, దృశ్య సంకేతాల తర్వాత శబ్ద సంకేతాలు. చూద్దాం ఇక్కడ మనం మరోసారి క్వశ్చను చార్టులు మరియు సంకలనం గుర్తు. మరి చార్ట్ అంటే ఇక్కడ దృశ్య సంకేతం అనమాట. అదేవిధంగా సంకలనం గుర్తు ఏంది ఇక్కడ మనకు, అది శబ్దం యొక్క సంకేలనం అనేటువంటిది ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఉన్నటువంటి సంకేతాలు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మన తెలంగాణ రాష్ట్రంలోని పరిసరాల విజ్ఞానము పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనటువంటిది కాదు. మన తెలంగాణ రాష్ట్రంలోని పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనది కాదంటే, మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఏమన్నట్టు ఇక్కడ, ప్రాథమిక స్థాయిలో మనము మన పరిసరాలు అనేటువంటి పేరుతో పరిసరాల విజ్ఞాన పాఠ్యపుస్తకాలు రూపొందించబడినవి. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, మన తెలంగాణ రాష్ట్రంలోని పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనది కాదంటే, మరి ఇక్కడ మనకి ఇక్కడ రాంగ్ అంటే అర్థమైంది. ఇక్కడ ఇది సరైనటువంటి స్టేట్మెంట్ అనమాట. దీనికి సంబంధించినది మన పరిసరాల విజ్ఞానానికి సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్ ఇక్కడ ఏమవుతుందంటే, ప్రాథమిక స్థాయిలో మనము మన పరిసరాలు అనేటువంటి పేరుతో పరిసరాల విజ్ఞాన పాఠ్యపుస్తకాలు రూపొందించబడినవి. ఇది సరైన స్టేట్మెంట్ అనమాట. సెకండ్ ఏముంది ఇక్కడ, పర్యావరణ సమస్యల గురించి విద్యార్థులలో అవగాహన కల్పించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరిగేటువంటి విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందించబడినవి. ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. మరి థర్డ్ ఏముంది ఇక్కడ, మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొన్ని ఇతివృత్తాలను పరిగణలోకి తీసుకొని పాఠ్యపుస్తకాలు రూపొందించబడినవి. ఇది కూడా సరైన స్టేట్మెంటే. మరి
క్వశ్చన్ ప్రకారం సరికాని స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే 4th ఇచ్చినాడు కదా, ఇక్కడ పిల్లలలో జ్ఞాన ఉత్పత్తి జరిగేలా పాఠ్యాంశాలు పొందుపరచబడినవి. ఇది సరికాని స్టేట్మెంట్ అవుతుందన్నమాట. పిల్లలలో జ్ఞాన ఉత్పత్తి జరిగేలా పాఠ్యాంశాలు పొందుపరచబడినవి, ఇది మనకు సరికాని స్టేట్మెంట్ అవుతుంది. ఇదే మనకు అవసరం అవుతుందన్నమాట. మనకు అడిగింది సరికాని స్టేట్మెంట్ కాబట్టి ఇది అవుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చదునైన పటాలు ఉబ్బెత్తు పటాలు వరుసగా. చదునైన పటాలు ఉబ్బెత్తు పటాలు వరుసగా. మరి ఇక్కడ ఆప్షన్ ఏముంది? ఇక్కడ ద్విమితీయ త్రిమితీయ పటాలు. సెకండ్ ఏముంది? ఇక్కడ త్రిమితీయ ద్విమితీయ పటాలు. థర్డ్ ఏముంది? ఇక్కడ 2 ద్విమితీయ పటాలే. ఫోర్త్ ఏముంది? 2 త్రిమితీయ పటాలే. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమంటే ద్విమితీయ త్రిమితీయ పటాల ఆన్సర్ కావడం జరుగుతుంది. చదునైన పటాలు, తర్వాత ఉబ్బెత్తు పటాలు. మరి వీటికి ఆన్సర్ ఏమంటే చదునైన పటాలేమో ద్విమితీయ వస్తువులు, అదేవిధంగా ఉబ్బెత్తు పటాలేమో త్రిమితీయ పటాలు అన్నమాట అవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉత్తమ కృత్యం యొక్క లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనటువంటిది కాదు? కృత్యం అనున్నది చూడండి, ఇక్కడ ఉత్తమ కృత్యం యొక్క లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనటువంటిది కాదంటే ఇక్కడ మరి ఆప్షన్ ఏమని? ఇక్కడ ఆలోచనను రేకెత్తించాలి, అందరూ పాల్గొనేటట్లు అనువైనదిగా ఉండాలి, అదేవిధంగా పిల్లల వయసు స్థాయికి అనుగుణంగా ఉండాలి, అదేవిధంగా ప్రస్తుత అనుభవాలను వినియోగించుకునేదిగా ఉండాలి. కాబట్టి దీనిలో మనకు సరికాని స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే ప్రస్తుత అనుభవాలను వినియోగించుకునేదిగా ఉండాలి. మనకు సరైన స్టేట్మెంట్ కాదనమాట. దేనికి సంబంధించి ఇది అంటే ఉత్తమ కృత్యం యొక్క లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కాదనమాట అది. మరి ఉత్తమ కృత్యానికి సంబంధించినటువంటి సరైన అంశాలు ఇక్కడ మనకు చూసినాం. ఇక్కడ వాళ్ళని ఫస్ట్ ఏముంది? ఇక్కడ ఆలోచనను రేకెత్తించాలి, అందరూ పాల్గొనే విధంగా చేయాలి, అదే అందరూ పాల్గొనేందుకు అనువైనదిగా ఉండాలి, అదేవిధంగా పిల్లల వయస్సు మరి స్థాయికి అనుగుణంగా కూడా ఉండాలి. మరి లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. చిన్న తరగతులలో విద్యార్థులకు ముఖ్యంగా వారు నివసించేటువంటి స్థానిక పరిసరాలు, ప్రాంతీయ సమాచారము, వారు నిర్వహించుకునేటువంటి పండుగలు, వేడుకలు, పాఠశాలలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాల పరిచయము కలిగించాలని సూచించినటువంటి కమిషన్ లేదా కమిటీ ఏది? మరి ఇక్కడ చూడడానికి ఆప్షన్ ఏమనంటే సెకండరీ విద్యా కమిషన్ 1952 to 1953, విద్యాలయ కమిషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948, తర్వాత జాతీయ విద్యా కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964 to 66, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. మరి దీనికి ఆన్సర్ ఏమంటే జాతీయ విద్యా కమిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964 to 66 అనేటువంటిది ఏం చెప్పింది ఇక్కడ చిన్న తరగతులలో విద్యార్థులకు ముఖ్యంగా వారు నివసించేటువంటి స్థానిక పరిసరాలు, ప్రాంతీయ సమాచారము, వారు నిర్వహించుకునేటువంటి పండుగలు, వేడుకల్లో, పాఠశాలలు నిర్వహించుకునేటువంటి కార్యక్రమాల పరిచయము కలిగించాలని సూచించినటువంటి కమిషన్ అనమాట అది. సో ఇవి మెథడ్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇవి. దయచేసి మీకు వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.